హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది చార్మినార్, నెహ్రూ జూ పార్క్, సాలార్జంగ్ మ్యూజియం, ఇలా అనేకమైనవి ఉన్నవి. ఇవే కాకుండా మన హైదరాబాద్ నగరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉన్నది. ఇది మన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాటు చేయబడినది. ఇక్కడ చాలా పురాతనమైన వస్తువులను భద్రపరిచారు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈ పురాతన వస్తు ప్రదర్శనశాల 19వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాం పర్యవేక్షణలో త్రవగా వచ్చిన వస్తువులను భద్రపరిచారు. దీని టికెట్ ధర ఒక్కొక్కరికి 10 రూపాయలు, మొబైల్ ఫోన్కి 50 రూపాయలు. దీని టైమింగ్స్ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ప్రతి శుక్రవారం మరియు పబ్లిక్ హాలిడేస్లో ఇది మూసి ఉంచబడి ఉంటుంది. మొదటిగా మనం ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీకి వెళ్తాము. 1930లో అసఫ్జా అల్లుడు నాసిర్ నవాజ్ జంగ్ చే హైదరాబాద్కు తీసుకురాబడిన యువరాణి నైషు యొక్క ఈజిప్షియన్ మమ్మీ ఈ మ్యూజియం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆకర్షణ. ఇది 2353 సంవత్సరాల పురాతనమైన మమ్మీ. చనిపోయిన వారి శవాల్ని ఎలా కలకాలం కాపాడేవారో పక్కన గోడపై వ్రాయబడి ఉంది. తరువాత ఉన్న బ్రాంజ్ గ్యాలరీలో గత శతాబ్దం నాటి అనేక కాంస్య విగ్రహాలు, వస్తువులు, నిజాం మరియు కాకతీయుల రాజవంశానికి చెందినవి, అనేక రకాల పురాతన కళాఖండాలు దీనిలో ఉన్నాయి. మొదటిగా సింహాసనంపై అజంతా తారా విగ్రహం చెక్కు చెదరక చెవులకున్న ఆభరణాలు సైతం ఇంకా మెరుస్తూ ఉన్నాయి. తరువాత 18 చేతులతో ఉన్న విగ్రహం చక్కని నగిషీతో ఒక స్టాండ్కు అమర్చబడి ఉంది. ఇవి కంచుతో చేయబడిన దీపస్తంభాల విగ్రహాలు అందమైన భంగిమలో ఉన్నాయి. హనుమంతుని వివిధ రూపాలు, గరుడుని విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు. చోళుల కాలం నాటి అద్భుతమైన ఈ నటరాజ విగ్రహం చూసి తీరాల్సిందే. చిన్ని కృష్ణుని రకరకాల భంగిమలు, కాళీయ మర్దనం, వెన్నముద్ద కుడి చేతిలో, దోగాడే కృష్ణుని తనివి తీరా చూడవచ్చు. దీని దగ్గరే 11వ శతాబ్దం నాటి గుడి గంటలు గంటలా కాకుండా ఆర్ట్ పీస్ల వివిధ దేవతామూర్తులు, గుండ్లు, పద్మములు కలిగి ఉంటుంది. ఇదే కాకుండా కాళీ రూపం, గణపతి రూపాలు, ఉమాసహిత చంద్రశేఖర స్వామి, సీతారాములు కేశాలంకరణ చూపే భంగిమ, అష్టభుజ శివ, కాళికామాత, చతుర్ముఖ శివలింగం, టెంపుల్ మోడల్, ఇలా ఎన్నో రకాల ఇత్తడి, కాంస్య విగ్రహాలు మనల్ని కట్టిపడేస్తాయి. అక్కడ నుండి ఆర్ట్ గ్యాలరీలోకి వెళితే ఆనాటి రాజుల డాబు, దర్పంకు ఉదాహరణగా వివిధ రకాల వస్తువులు ప్రదర్శించబడ్డాయి. ఇక్కడ బంగారు నగల గ్యాలరీ కూడా ఉంది. ఆ కాలంలో వాడిన నగలు, స్పెషల్గా చెప్పాలంటే గంటీలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో చాలామంది చెవులలో కనిపించేవే. ఇవే కాక గొలుసులు, కమ్మలు, జడగంటలు మొదలైనవి కనువిందు చేస్తాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ పొట్టేలు తలకాయ, వెండి నగిషీలు, తొడుగులతో నిండిన తలకాయ చూడముచ్చటగా ఉంది. ఇది పవిత్రమైన గోడ. ఈ హోలీ వాల్ దంతంతో నీలం పసుపు రంగులో దీని మీద
అన్నీ పవిత్రమైన ఇస్లాం బోధనలు కనిపిస్తాయి. ఇక ఇక్కడ చేనేత కళంకారీ వస్త్రాలు, రాజులు వేసుకున్న షేర్వాణీలు, చీరలు అన్నీ కూడా వెండి బంగారు పోగులతో నేయబడ్డాయి. రాజులు వాడిన పింగాణి పాత్రలు అందంగా అమర్చబడి ఉన్నాయి. వారు తినే ఆహారంలో ఏదైనా విషం కలిపిన ఆహారం ఈ పాత్రలో పెట్టగానే క్షణాల్లో పాత్ర రంగు మారిపోతుందట. ఇక్కడ కనిపించేది బుద్ధుని గ్యాలరీ. ఇవి అనేక ప్రాంతాల తవ్వకాలలో దొరికిన బుద్ధుని బొమ్మలు. మధ్యలో కాలచక్రం కూడా ఉంది. ఇక్కడ మట్టి కుండలలో కనిపించాయి బుద్ధుని అస్థికలు కలిపిన మట్టి మరియు ఆయన వాడిన కర్ణాభరణాలు కూడా ఉన్నాయి. ఇక అజంతా గ్యాలరీలో మహారాష్ట్రలోని ప్రసిద్ధి చెందిన అజంతా గుహలు, బుద్ధుని సిద్ధాంతం, జకార్తా కథలు వర్ణించి అందమైన వర్ణ చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన ఫిరంగుల గ్యాలరీ స్టేట్ మ్యూజియం వెలుపల అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది. ఇందులో ఇనుప, కంచు ఫిరంగులు అనేక రకాలు ఉన్నాయి. ఫిరంగులకు వాడే రాతి గుండు కూడా ఇక్కడ ఉంది. వీటిని మోసుకెళ్లే చెక్క బండ్లను కూడా మనం చూడవచ్చు. వీటన్నిటి మీద కూడా చక్కని డిజైన్లు చెక్కారు. ఇస్లామిక్ గ్యాలరీ ఎంట్రన్స్లో ముందు చక్రం పెద్దగా, వెనక చక్రం చిన్నగా ఉన్న చెక్క సైకిల్ చూడముచ్చటగా ఉంది. ఈ గ్యాలరీలో చేతితో వ్రాయబడిన ఖురాన్ మనము చూడవచ్చు. దీనిలో మధ్యలో బంగారు రంగుతో గీతలు గీసి అక్షరాలను దిద్దారు. ఇక్కడే ఎదురుగా నిజాం కూర్చున్న కుర్చీలు, సోఫాలు, మంచాలను మనం చూడవచ్చు. శిలాతోరణం వెళ్ళే మార్గంలో బిల్డింగ్ ఆర్చ్ మీద నిజాం నవాబు టోపీ మనం చూడవచ్చు. దాని లోపల చక్రరథం ఉత్సవాలప్పుడు దేవతామూర్తులను ఊరేగించడానికి ఉపయోగించేవారు. 300 ఏళ్లు గడిచిన దానిపై చెక్కిన వివిధ బొమ్మలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ శిలాతోరణంలో ఉన్న కాకతీయ మండపం 13వ శతాబ్దానికి చెందినది. మంచి పనితనం కలిగిన శిల్పాలను మనం చూడవచ్చు. క్రీస్తు శకము 1వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు అనేక వస్తువులు కొలువు తీరిన ఈ మ్యూజియము అనేక విశేషాలకు నిలయము. చారిత్రాత్మకమైన ఈ పురాతన వస్తు ప్రదర్శనశాలను మీరు తప్పక సందర్శించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.